వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆల్రెడీ ఆర్మీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రావడం జరిగింది. సో దాన్ని ఉద్దేశిస్తూ ఇప్పటి వరకు మైనస్ మార్కులు ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు మైనస్ మార్కులు లేవు. ఇంతకుముందు ఓన్లీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉండేది, ఇక్కడ నుండి తెలుగులో కూడా పేపరు ఇస్తున్నాడు. కాబట్టి కొద్దిగా పేపరు అటు బేసిక్ లెవెల్ నుంచి కొద్ది లెవెల్ పెంచుకుంటూ మీకు ప్రతి ఒరిజినల్ పేపర్ ఏదైతే ఉందో అదేవిధంగా మిమ్మల్ని ఈరోజు టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా మా వంతు సహకారంగా మీ అందరికి కూడా అందే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు మీకు ఈ మోడల్ టెస్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ 19 జరిగాయి, ఇది 20th పేపర్ ఇది. ఓకే అండి, ఆఫ్లైన్లో అన్నీ జరిగాయి, ఇది ఫస్ట్ టైం ఆన్లైన్లోకి మీకు అందించడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ని కూడా ఆన్లైన్లోకి అందిస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి గమనించండి, ఒకసారి గమనిస్తూ ఉండండి. క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్ళి మీకు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ బరేలీ కేంద్రంగా 1857 సిపాయిల తిరుగుబాటు అనేది జరిగిందండి. 1857 సిపాయిల తిరుగుబాటు అనేది నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరని అడిగారు. బరేలీ కేంద్రంలో సిపాయిల తిరుగుబాటుగా 1857 సిపాయిల తిరుగుబాటులో నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరని అడిగాడు. దానికి ఆన్సర్ అయితే డైరెక్ట్గా ఈ బహదూర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ బరేలీ అనే ప్రాంతానికి నాయకత్వం వహించారు. అదేవిధంగా ఇక్కడ మీరు పరిశీలించినట్టు ప్రతి ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అండ్ మీరు రేపు 100% మెరిట్ లిస్ట్లో ఉండే విధంగా మీకు ప్రతి పాయింట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నానా సాహెబ్ అనేవారు ఈ కాన్పూర్ ఏదైతే ఉందో ఈ కాన్పూర్ అనే ప్రాంతం పైన నాయకత్వం వహించారు. అండ్ లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నో ఝాన్సీ అనే ప్రాంతం పైన నాయకత్వం వహించింది ఆవిడ. అదేవిధంగా బేగం హజరత్ మహల్ ఎవరైతే ఉన్నారో ఈ బేగం హజరత్ మహల్ కూడా లక్నో ఏదైతే ఉందో లక్నో అనే ప్రాంతం పైన నాయకత్వం వహించింది. ఆ ప్రాంతం పైన ఆవిడ సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించింది. అదేవిధంగా ఇది కాకుండా అదనంగా కొద్ది సమాచారం నేర్చుకున్నట్లయితే ఈ 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఏ ప్రాంతంలో జరిగిందంటే యూపీలో జరిగింది. యూపీలో ఎక్కడంటే మేరట్, ఈ మేరట్ ఏదైతే ఉందో ఈ మేరట్ అనే ప్రాంతంలో జరిగింది. అదేవిధంగా ఈ 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఏ తేదీన ప్రారంభమైందని అడుగుతున్నాడు. ఈ మే 10 ఏదైతే ఉందో మే 10వ తేదీన ఇది ప్రారంభమైంది. ఓకే అండి, ఈ సిపాయిల తిరుగుబాటుకి ప్రధాన కారకుడు ఎవరంటే ఈ మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో ఆయన 34వ బెటాలియన్ చెందినటువంటి వ్యక్తి. ఆయన బరక్పూర్ అంటే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో 34వ బెటాలియన్ చెందినగా విధులు నిర్వహిస్తుండేవాడు. ఆయన ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసిన వాటి తోటల్ని వాడడానికి నిరాకరించాడు. దాంట్లో భాగంగానే ఇది దాని యొక్క క్లారిటీ మీకు అందిస్తాం, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇది బిట్ నెంబర్ 1 అండి. అదేవిధంగా గమనిస్తూ ఉండండి, బిట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇప్పుడు క్వశ్చన్ మేము అడిగామంటే అభినవ్ భారత్ అనే సంస్థను ఎవరు స్థాపించారని క్వశ్చన్ అడిగాం. కానీ లాస్ట్ బ్యాచ్లో ఏమడిగాడంటే అభినవ్ భారత్ అనే సంస్థను ఏ సంస్థలో స్థాపించారు అని అడిగాడు. ఇంకా కొద్ది డెప్త్కి వెళ్ళి అభినవ్ భారత్ అనే సంస్థ యొక్క ఎక్కడ స్థాపించారని అడిగితే ప్రతి దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో గమనించండి, అభినవ్ భారత్ అనే సంస్థను విడి సవర్కర్ ఎవరైతే ఉన్నారో విడి సవర్కర్ అనే వ్యక్తి మీకు అభినవ్ భారత్ అనే సంస్థను స్థాపించాడు. ఓకే అండి, ఏ సంవత్సరంలో అంటే ఈ 1904 సంవత్సరం ఏదైతే ఉందో 1904 సంవత్సరంలో విడి సవర్కర్ అభినవ్ భారత్ అనే సంస్థను స్థాపించాడు. ఎక్కడంటే మహారాష్ట్రలోని పూణేని కేంద్రంగా చేసుకొని ఈ పూణే ఏదైతే ఉందో ఈ పూణేని కేంద్రంగా చేసుకొని ఈ విడి సవర్కర్ వినాయక దామోదర్ సవర్కర్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, అంటే దాన్ని హెడ్క్వార్టర్ చెప్పాము, ఏ సంస్థ స్థాపించారు, ఎవరు స్థాపించారని కూడా మీకు రేపు ఎంత డెప్త్కి వెళ్ళి బిట్ అడిగినా మీరు చేసే విధంగా మీకు రెడీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, లాలా హరిదయాల్ ఎవరైతే ఉన్నారో ఈ గద్దర్ పార్టీ ఏదైతే ఉందో ఈ గద్దర్ పార్టీని స్థాపిస్తాడు. అదేవిధంగా ఈ రాజ్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఐఎన్సి యొక్క సమావేశానికి 1907లో జరుగుతుంది. ఈ 1907లో జరుగుతుంది. 1900 ఐఎన్సీకి సమావేశానికి రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహిస్తారు. ఈ అధ్యక్షత వహించినటువంటి ప్రేమలో ఐఎన్సీ అనేది అతివాదులు మితవాదులు అని 2 వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భం.
ఓకే అండి. ఈ రాజ్ బిహారీ బోస్ కాలంలోనే అది ఐఎన్సీ సభ్యులైనటువంటి ఐఎన్సీ అతివాదులు మితవాదులు విడిపోద్ది 1907 సంవత్సరంలో సూరత్ సమావేశంలో. ఈ సూరత్ సమావేశం ఏదైతే ఉందో అక్కడ విడిపోద్ది. అదేవిధంగా ఈ మదన్ మోహన్ మాలవీయ కూడా ఒకసారి పరిశీలించండి. బెనారస్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో యూపీలో దాన్ని స్థాపించింది ఎవరంటే ఈ మదన్ మోహన్ మాలవీయ. ఇది కూడా లాస్ట్ టైం బిట్. బెనారస్ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? హూ ఆర్ ద ఫౌండర్ ఆఫ్ ద బెనారస్ యూనివర్సిటీ అని క్లియర్ కట్ బిట్ అడిగారు లాస్ట్ ఎగ్జామ్లో. సో దాన్ని కూడా ఆప్షన్గా తీసుకొచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 2 ఏదైతే ఉందో బిట్ నెంబర్ 2 అండి. బిట్ నెంబర్ 2. ఓకే అండి. అదేవిధంగా మీకు బిట్ నెంబర్ 3 కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఈ కింది వారిలో మహాభాష్య రచయిత ఎవరు అనేది క్లియర్ కట్గా ఒకటే బిట్ అడిగాడు డైరెక్ట్గా. ఈ మహాభాష్య అనే రచయిత ఎవరంటే ఈ పతాంజలి ఎవరైతే ఉన్నారో, పతాంజలి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మహాభాష్యం అనే కావ్యాన్ని ఈయన రచించాడు. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే చాణక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణుగుప్తుడు అంటారు. ఇతను అర్థశాస్త్రం ఏదైతే ఉందో ఈ అర్థశాస్త్రాన్ని రచిస్తాడు. అయితే ఈ అర్థశాస్త్రం అంతా ఎకానమీ అనుకోకుండా ఇదేమో రాజనీతి శాస్త్రం, రాజనీతి కోసం వివరించినటువంటి అర్థశాస్త్రం ఇది. ఈ కౌటిల్యుడు లేక చాణక్యుడు లేక విష్ణుగుప్తుడు రాశాడు ఈ పుస్తకంలో. అదేవిధంగా ప్రియదర్శిని అనే ఒక పుస్తకాన్ని ఎవరు రచించాడంటే హర్షవర్ధన్ రాశాడు. ప్రియదర్శిని అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ప్రియదర్శిని అనే పుస్తకాన్ని ఎవరు రాశారంటే హర్షవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఆయన. అదేవిధంగా ఈ కలహానుడు రాజతరంగిణి చాలా ఇంపార్టెంట్ అనే బుక్ అండి. ఇది చాలా డిఫరెంట్ లాస్ట్ టైం కూడా వచ్చినటువంటి బిట్ ఇది. రాజతరంగిణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారని ఒక షిప్లో వచ్చినటువంటి బిట్టు. రాజతరంగిణి అనే పుస్తకం కలహానుడు. ఓకే అండి. ఈ విధంగా పరిశీలిస్తూ ఉన్నాండి. ప్రతి బిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు నేను వివరించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిట్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి గమనించండి. భారత రాష్ట్రపతి ఎవరిని నియమించరు అని ఒక బిట్ ఇచ్చాడండి ఇక్కడ. భారత రాష్ట్రపతి ఎవరిని నియమించరు. భారత రాష్ట్రపతి అనేవాడు ఎవరిని నియమిస్తారంటే అటార్నీ జనరల్ని నియమిస్తాడు. అటార్నీ జనరల్ కోసం వివరించే ఆర్టికల్ ఎంత అంటే 76. అదేవిధంగా గవర్నర్ కోసం వివరించేటువంటి ఆర్టికల్ ఎంత అంటే 55. ఈ గవర్నర్ జనరల్ని కూడా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. అండ్ ఈ CAG కాంప్లైంట్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో ఈయన 148 నుంచి 151 వరకు గల ఆర్టికల్స్ అన్నీ కూడా కాంప్లైంట్ ఆడిటర్ జనరల్ కోసం వివరిస్తున్నాయి. భారతదేశం యొక్క సంపద యొక్క కాపలా కుక్క లాంటి వాడు ఎవడంటే ఈ కాగండి. ఈయన కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. కానీ రాష్ట్రపతి ఎవరిని నియమించడు అంటే ఈ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ జనరల్ నియమించడు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే అడ్వకేట్ జనరల్ ఏదైతే ఉందో అడ్వకేట్ జనరల్ అవుతుందండి. ఈ అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో అనేక రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాధిపతి ఎవరంటే గవర్నర్. ఈ రాష్ట్రాధిపతి ఎవరంటే గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ గారు ఉంటారు. సో ఈ అడ్వకేట్ జనరల్ ఎక్కడ ఉంటారంటే రాష్ట్రాల్లో ఉంటాడు. అడ్వకేట్ జనరల్ ఎక్కడ ఉంటాడంటే రాష్ట్రాల్లో ఉంటారు. కాబట్టి ఈ అడ్వకేట్ జనరల్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ నియమిస్తారు తప్ప రాష్ట్రపతి ఈ అడ్వకేట్ జనరల్ని నియమించడు అన్న అంశాన్ని మీరు పరిశీలించినట్లయితే ఎంత క్లారిటీగా ప్రతి ఆప్షన్ మీద నువ్వు కానీ క్లారిటీ సాధించుకున్నట్లయితే చివరికి వెళ్ళినప్పటికల్లా ఒక 30-40 ఎగ్జామ్స్ రాసినప్పటికీ నీకు ఆల్మోస్ట్ నీ కంట్రోల్లోకి వ్యవస్థ వస్తుంది. కాబట్టి మన యాప్లో కృష్ణరెడ్డి యాప్లో ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మీకు ప్రతి పాయింట్ పైన కూడా క్లారిటీగా ముందుకు వెళ్తున్నా ప్రతి యాప్స్తో సహా. ఓకే అండి. గమనిస్తున్నాను. ఇది బిట్ నెంబర్ 4 అండి. ఇది బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బిట్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఆల్రెడీ లాస్ట్ ఎగ్జామ్ జరిగినటువంటి దాంట్లో కూడా డైరెక్ట్గా బిట్ ఉంది. ఆస్ట్రేలియా ఖండంలోని గడ్డి భూములని ఏమని పిలుస్తారో మీకు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం కూడా మీకు క్లారిటీగా పెట్టాం. ఓకే అండి. చూడండి. ఆస్ట్రేలియా ఖండంలోని గడ్డి భూములను ఏమి పిలుస్తారంటే డోన్స్ అని పిలుస్తారు. ఈ పంపాస్ అని ఎక్కడ పిలుస్తారంటే ఈ దక్షిణ అమెరికా ఏదైతే ఉందో దక్షిణ అమెరికాలో పంపాస్ అని పిలుస్తారు. పేమెరీ అని అమెరికాలో పిలుస్తారు. అదేవిధంగా ఈ సవన్నా అని ఎక్కడ పిలుస్తారంటే ఆఫ్రికా ఈ ఖండం ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో పిలుస్తారు. ఇవి కాకుండా అదనంగా మరి కొన్ని ఉంటాయి. ఈ టాపిక్ పైన కూడా ప్రతి ఎగ్జామ్లో పాయింట్ వస్తూ ఉంది. అన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఆప్షన్ కూడా మీకు వివరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇది బిట్ నెంబర్ 5 అండి. గమనిస్తూ ఉండండి. సో నెక్స్ట్ బిట్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. భారతదేశంలోని ఏ నగరాన్ని నవాబుల నగరం అని పిలుస్తారు.
విచ్ ఇండియన్ సిటీ హ్యాస్ నోన్ హ్యాస్ ద సిటీ ఆఫ్ ది నవాబ్స్ అని బై లాంగ్వేజ్లో పేపర్ తయారు చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీరు క్లారిటీగా మన అకాడమీ యొక్క ఎగ్జామ్స్ని రాసుకోవచ్చు. సార్ మాకు ఇంగ్లీష్లో చెప్పండి అనడానికి కూడా మీకు అవకాశం లేదు, పెట్టాము. తెలుగులో కూడా పెట్టాము. తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంది కాబట్టి రెండింటిని బేస్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మీరు చూడండి, నవాబుల నగరం అని ఈ బెంగళూరు ఏదైతే ఉందో ఈ బెంగళూరుని అనేక రకాలుగా పిలుస్తారు. ఎలక్ట్రికల్ సిటీ అంటారు, గార్డెన్ సిటీ అంటారు, పేస్ సిటీ అంటారు. ఓకే అండి, గార్డెన్ సిటీ అంటారు. ఇన్ని రకాల పేర్లు బెంగళూరుకు ఉన్నాయి, కానీ ఉన్నాయి. నవాబుల నగరం అని మాత్రం బెంగళూరు అన్నారు. అండ్ ముంబై తీసుకుంటే ఈ ముంబైని చూడండి, ముంబైని ఏమంటారంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని ఏదైతే ముంబై అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ హైదరాబాద్ నింపితే నిజాంల నగరం. నిజాంలు ఎవరైతే ఉన్నారో ఈ నిజాంల యొక్క నగరం దేన్ని అంటారంటే నిజాంల నగరం అని దేన్ని అంటారంటే హైదరాబాద్ అంటారు. ఓకే అండి, ఎందుకంటే హైదరాబాద్లో పాలించింది ఎవరంటే నిజాంలు పాలించారు కాబట్టి నిజాంల నగరం అని హైదరాబాద్ అంటారు. మరి నవాబుల నగరం దేన్ని అంటారంటే లక్నో ఏదైతే ఉందో ఈ లక్నో అనే ప్రాంతాన్ని నవాబులు పాలించారు కాబట్టి ఇది దీన్ని లక్నోని నవాబుల నగరము అని పిలవడం జరుగుతుంది. ఓకే అండి, ప్రతి ఆప్షన్ పైన క్లారిటీగా ఇస్తున్నాం. అదేవిధంగా పరిశీలిస్తూ ఉండండి. బిట్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బిట్ నెంబర్ 7 ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు, లోక్సభలో అధికార పార్టీ నాయకుడిని సాధారణంగా ఎవరు ఉంటారో అని అడుగుతున్నాడు. లోక్సభలో అధికార పార్టీ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన సాధారణంగా ఎవరు ఉంటారో అని అడిగాడు. ఆప్షన్ ఏలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది, ఆప్షన్ బిలో హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంది, ఆప్షన్ సిలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంది, ఆప్షన్ డిలో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంది. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, భారత ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన మాత్రమే సాధారణంగా లోక్సభ నాయకుడై ఉంటాడు. ఓకే అండి, ఇంకా మిగతా వ్యక్తుల కోసం కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ మీకు వస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి కోసం కూడా మీకు ఏర్పాటు చేస్తాము. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 8 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ బోడో ట్రైబ్స్, బోడో తెగ ఏదైతే ఉందో ఓకే అండి, ఈ బోడో తెగ ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు అంటే అస్సాం రాష్ట్రం ఏదైతే ఉందో అస్సాం రాష్ట్రంలో ఈ బోడో తెగ వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బోడో తెగ ఏ రాష్ట్రంలో ఉంటే అస్సాంలో ఉంది. ఈ మణిపూర్లో ఎవరంటే నాగా అండ్ మితి అనే తెగ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా జార్ఖండ్లో సంతాలు అదేవిధంగా సంతాలు మొండా అనే తెగలు ఈ మన జార్ఖండ్లో ఉంటారండి. దీన్ని కూడా పరిశీలించండి. ఈ రాజస్థాన్ అంతే. ఈ తెగలు అనే అంశంకి వచ్చినప్పటికీ ప్రతి రాష్ట్రం యొక్క పైన కూడా పూర్తి అవగాహన నీకు కలిగించినట్లయితే రేపు మనము ముందుకెళ్ళవచ్చు. ఓకే అండి, మీరు ఫర్దర్గా కూడా అయిపోయిన తర్వాత ప్రతి దాన్ని కూడా మీరు రాసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బిట్ అడిగాడు, తెగల మీద కంపల్సరీ బిట్ అడుగుతాడు. ఎందుకంటే మనం వర్క్ చేసేదే బోర్డర్లోనూ ప్రతి తెగతోనూ మనకు అనుసంధానమై ఉంటాం కాబట్టి ప్రతి ఒక్క తెగ పైన కూడా పూర్తిగా అవగాహన నీకు ఉండాలి. కాబట్టి కంపల్సరీగా ఈ తెగలు అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు ప్రతిది కూడా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 8 అండి. మన ఆఫ్లైన్లో అండ్ మన జీకేలో ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అంతా మ్యాటర్ అంతా కూడా ఒకే దగ్గర క్రోడీకరించి పెట్టడం జరిగింది. ఓకే అండి, అదేవిధంగా చూస్తానండి. బిట్ నెంబర్ 9 కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే 2025 బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది అన్నాడు. అంటే మీరు ఇక్కడ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవాలి. ఈ బీమ్స్టెక్లో మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 7 దేశాలు ఉంటాయి. ఇది యొక్క సమావేశం 2025 ఎక్కడ జరిగిందంటే ఈ థాయిలాండ్ ఏదైతే ఉందో 2025లో ఈ బీమ్స్టెక్ యొక్క సమావేశం ఎక్కడ జరిగిందో థాయిలాండ్లో జరిగింది. ఓకే అండి, మళ్ళీ ఇంకా 2026లో బీమ్స్టెక్ యొక్క శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరుగుతుందంటే ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్లో జరగనుంది. ఇది కూడా ఎక్స్పెక్టెడ్ బిట్టే. బీమ్స్టెక్ యొక్క 2026 సదస్సు ఎక్కడ జరుగుతుంది? బంగ్లాదేశ్లో జరుగుతుంది. 2025 ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. బీమ్స్టెక్లో ఎన్ని దేశాలు ఉంటాయి? 7 దేశాలు ఉంటాయి. ఓకే అండి, ప్రతిదీ కూడా మీరు ఇది కరెంట్ రిలేటెడ్ బిట్ అండి. కరెంట్ రిలేటెడ్ బిట్టు ప్రతిదీ కూడా మీకు 1-2 బిట్లు కంపల్సరీగా మనకి ఉన్నటువంటి 15 మార్కుల్లో ఒకటి కనిపిస్తుంది, 2 కనిపిస్తాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించుకొని కరెంట్ రిలేటెడ్ అంశాలపైన కూడా చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే అండి, అదేవిధంగా బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి చూడండి.
ఈ బిట్ నెంబర్ 10 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ లాలా లజపతి రాయ్ మరణం అనేది దేనికి వ్యతిరేకంగా సంభవించింది అని అడుగుతాడు. దేనికోసం అంటే ఈ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా మీకు ఈ లాలా లజపతి రాయ్ యొక్క మరణం అనేది సంభవించింది. దానికి గల రీజన్ చూడండి. యాక్చువల్ అయితే ఈ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో ఈ సైమన్ కమిషన్ అనేది యాక్చువల్లీ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1927 ఏదైతే ఉందో 20లో ఏర్పడింది. ఎక్కడంటే లండన్లో ఏర్పడింది. కానీ భారతదేశానికి ఏ సంవత్సరంలో సందర్శించిందంటే 1928వ సంవత్సరంలో సందర్శించి మొదట ఏ ప్రాంతం అంటే ఈ ముంబై ప్రాంతం ఏదైతే ఉందో ముంబై అనే ప్రాంతాన్ని మొదట సందర్శించారు. ఆ సైమన్ కమిషన్ భారతదేశంలో సందర్శిస్తున్న సమయంలో మన లాలా లజపతి రాయ్ గారు లాహోర్ ఏ ప్రాంతం ఏదైతే ఉందో లాహోర్ ప్రాంతంలో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా నాయకత్వం వహించి సైమన్ గో బ్యాక్ నినాదాలు చేస్తున్న సందర్భంగా శాండర్స్ అనే పోలీస్ అధికారి చేత ఆయన యొక్క లాఠీ దెబ్బలకు గురై చివరికి హాస్పిటల్ పాలై చివరికి మరణించడం జరిగింది. అందుకే లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని కూడా అంటారు. అనేక అంశాలపైన మీకు కూడా క్లారిటీ ఉన్నట్లయితే రేపు మా బిట్ ఏ విధంగా ఇచ్చినా మీరు రేపు ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఆప్షన్ చూడండి. రౌలత్ యాక్ట్ పైన బిట్ ఉంది. అదేవిధంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పైన బిట్ మీకు ఉంది. అండ్ అన్నిపైన ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే 1920లో ప్రారంభమైంది. ఏ సంవత్సరంలో ముగిసిందంటే 1922 సంవత్సరంలో చౌరీ చౌరా అనే సంఘటనలో భాగంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని ఆపివేయడం జరిగింది. ఓకే అండి. సో ఈ బిట్కి మాత్రం ఆన్సర్ మీద సైమన్ కమిషన్ వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ యొక్క మరణము సంబంధించింది. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 10 అనేది బిట్ నెంబర్ 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ బిట్ ఏం అడుగుతున్నాడంటే బెంగాల్ విభజన రద్దు చేయబడినట్లు ప్రకటించినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఇక్కడ బిట్ చూడండి. చాలా ఇంపార్టెంట్. బెంగాల్ విభజన రద్దు ఏమి ఇచ్చారంటే బెంగాల్ విభజన రద్దు ఏదైతే ఉందో ఈ బెంగాల్ విభజన రద్దు జరిగినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవడంటే లార్డ్ హార్డింగ్ ఎవరైతే ఉన్నాడో ఈయన. ఇంకా మీకు కొద్ది డెప్త్కి వెళ్ళి బిట్ అడిగితే భారతదేశం యొక్క ఇది మొత్తం భారతదేశం యొక్క రాజధాని ఎక్కడ ఉండేది అంటే కలకత్తాలో ఉండేది. కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చినప్పుడు భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవడన్నా ఈ లార్డ్ హార్డింగ్ ఎవరైతే ఉన్నాడో ఆయనే ఉన్నాడు. ఓకే అండి. కలకత్తా నుంచి రాజధాని 1911 సంవత్సరం ఏదైతే ఉందో 1911లో ఢిల్లీకి మార్చడం జరిగింది. అంతే 1911 వరకు కూడా భారతదేశం యొక్క రాజధాని ఏది అంటే కలకత్తాగానే ఉండేది. కానీ కాలక్రమంలో జార్జ్ పైవ్ అనేది ఆయన వ్యక్తి ఇంగ్లాండ్ దేశం యొక్క జార్జ్ పైవ్ భారతదేశం సందర్శించిన మొదటి రాజు జార్జ్ పైవ్ ఆయన వచ్చి సలహా ఇచ్చినందుకు కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చడం జరిగింది. ఆ టైంలో భారతదేశం యొక్క వైస్రాయ్ ఎవడంటే లార్డ్ హార్డింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన మైండ్లో పెట్టుకోవాలండి. ఓకే అండి. అదేవిధంగా భారతదేశం యొక్క రాజు ఇంగ్లాండ్ దేశం యొక్క రాజు ఎవడంటే జార్జ్ పైవ్. ఈ జార్జ్ పైవ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీకు ఇంగ్లాండ్ దేశం రాజుగా ఉన్నారు. ఇది బిట్ నెంబర్ 11 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 12 కూడా మీరు చూడండి. హర్ ఘర్ తిరంగా ప్రచారం ఏ స్వాతంత్ర దినోత్సవం సంబంధించింది అని అడిగాడు. హర్ ఘర్ తిరంగా ప్రచారం అనేది ఏ స్వాతంత్ర దినోత్సవం సంబంధించింది అంటే 75వ స్వాతంత్ర దినోత్సవం సంబంధించింది. ఏ సంవత్సరంలో దీన్ని చేసినది 2022 ఏదైతే ఉందో 2022లో చేశారండి. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 12. అదేవిధంగా బిట్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏ పాలకుడి పాలనలో మొరాకో యాత్రికుడు అయినటువంటి ఇబన్ బటూటా భారతదేశానికి వచ్చాడు? చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ చూడండి. ప్రతిదీ కూడా బిట్ ఇక్కడ మీకు ఒక్కొక్క లాస్ట్ టైం ఏమంటే చంద్రగుప్త II కాలంలో భారతదేశాన్ని సందర్శించిన వాడు ఎవడు? పాహియాన్. ఎవడండి? ఈ పాహియాన్ ఎవరైతే ఉన్నాడో ఈయన చంద్రగుప్త II కాలంలో భారతదేశాన్ని సందర్శిస్తాడు. ఓకే అండి. హర్షవర్ధనుడి కాలంలో ఉయంగ్స్తాంగ్ చైనా యాత్రికుడు ఎవడైతే ఉన్నాడో చైనా యాత్రికుడు వచ్చాడు. అదేవిధంగా ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మెగాస్తనీస్ ఎవరైతే ఉన్నాడో మెగాస్తనీస్ ఈ మెగాస్తనీస్ ఎవరైతే ఉన్నాడో మెగాస్తనీస్ వస్తాడు. ఈ మెగాస్తనీస్ ఏ పుస్తకం రాశాడంటే ఇండికా అనే పుస్తకాన్ని కూడా రాస్తాడు. చాలా ఇంపార్టెంట్ పుస్తకము. ఆల్రెడీ 4-5 సార్లు అడిగినటువంటి బిట్లు ఇవన్నీ కూడా దీని అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే చంద్రగుప్త మౌర్యుని కాలంలో మెగాస్తనీస్ ఎవరైతే ఉన్నాడో ఈయన వచ్చాడు. ఈ మెగాస్తనీస్ చేసిన ఇండికా అనే పుస్తకాన్ని కూడా రాశాడు. కానీ మనకు అడిగినట్టు క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇబన్ బటూటా అనేవాడు భారతదేశానికి ఏ యాత్రికుడు
మొరాకో యాత్రిక ఇబ్న్ బటుటా ఈ భారతదేశం ఏ పాలకుడు కాలంలో వచ్చాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలంలో ఇబ్న్ బటుటా అనేది భారతదేశానికి సందర్శించాడు, మొరాకో యాత్రికుడు అనే ఈ పాయింట్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చెప్పాను కదండి. ప్రతి ఆప్షన్ పైన నువ్వు కమాండింగ్ సాధించిన నాడు ఆ రోజు నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు అవసరం మీరు ఇవన్నీ కూడా ఒక నోట్స్ పెట్టి రాసుకోవాలనుకుంటే ఆపి వీడియోని ఆపి కూడా మీరు చెప్పిన పద్ధతిని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే అండి, చూడండి గమనిస్తూ ఉండండి. బిట్ నెంబర్ అండి 13 అయిపోయింది. బిట్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి గమనించండి. భారతదేశంలో తేలియాడే జాతీయ ఉద్యానవనం ఏది అడిగాడు. భారతదేశంలో తేలియాడే ఉద్యానవనం అంటే కిబుల్ లాంజావో అనేది ఎక్కడ ఉంటుందంటే మణిపూర్ ఏదైతే ఉందో ఈ మణిపూర్లో ఉంటుందండి కిబుల్ లాంజావో. ఓకే అండి, దీనిపైన తేలియాడేటువంటి కిబుల్ లాంజావో జాతీయ నేషనల్ పార్కు. కిబుల్ లాంజావో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది, మణిపూర్లో ఉంటుంది. భారతదేశంలో తేలియాడే ఉద్యానవనం ఇదే. అదేవిధంగా నామ్దాపా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. నాందాపా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అదేవిధంగా ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఒడిస్సా ఏదైతే ఉందో ఒడిస్సాలో ఉంటుందండి. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడంటే ఒడిస్సాలో ఉంటుంది. అదేవిధంగా మానస్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లాస్ట్ టైం డైరెక్ట్ బిట్ మన ఒక సెక్షన్లో డైరెక్ట్ ఇచ్చాడు. మానస్ నేషనల్ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అని ఇచ్చాడు. లాస్ట్ టైం ఇంగ్లీష్లో పేపర్ ఉన్నది, ఇప్పుడైతే తెలుగులో ఇచ్చాడు. మానస్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉందంటే అస్సాం ఏదైతే ఉందో అస్సాంలో ఉంటుందండి మానస్ నేషనల్ పార్కు. ఈ అంశాలన్నీ కూడా గమనించండి. ఇది మొత్తము బిట్ నెంబర్ 5 అండి. రాఫెల్ నాదల్ ఏ క్రీడకు సంబంధించిన కలిగి ఉన్నాడు అంటే ఈ టెన్నిస్ ఏదైతే ఉందో ఈ టెన్నిస్కి చెందినటువంటి వ్యక్తి. అండ్ రాఫెల్ నాదల్ అనే ఏ దేశం అంటే స్పెయిన్ దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇది సెక్షన్ ఏలండి. సెక్షన్ ఏలో మొత్తము ఆర్మీ పేపర్ అనేది 50 బిట్లు ఉంటాయి. 50 బిట్లో సెక్షన్ ఏలో 15 బిట్లు ఉంటాయి, సెక్షన్ బిలో 15 ఉంటాయి, సెక్షన్ సిలో 15 ఉంటాయి, సెక్షన్ డిలో 5 ఉంటాయి. మనం కంప్లీట్గా సెక్షన్ ఏ ఏదైతే ఉందో 15 బిట్లు జీకే మీద ఉంటాయి. జీకేని కంప్లీట్ చేయగలిగాము. నెక్స్ట్ అదేవిధంగా గమనిస్తూ ఉండండి 16వ బిట్ కూడా మీరు ఒకసారి చూడండి. అంటే సెక్షన్ బిలో జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి 15 బిట్లు ఉంటాయండి. దీన్ని మనం ఒకసారి గమనిద్దాం. భౌతిక శాస్త్రంలోని ఏ భాగంలో సూక్ష్మ కణాల యొక్క కదలికలు అధ్యయనం చేస్తారు అని చాలా క్లారిటీగా ఇచ్చాడండి. క్వాంటమ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో సూక్ష్మ కణాల యొక్క కదలికలను అధ్యయనం చేస్తారండి. ఓకే, భౌతిక శాస్త్రం ఏ భాగంలో సూక్ష్మ కణాల యొక్క కదలికలను అధ్యయనం చేస్తారంటే ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఈ క్వాంటమ్ మెకానిక్స్లో సూక్ష్మ కణాల యొక్క కదలికలను అధ్యయనం చేస్తారు అని దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా గమనిస్తుంటే బిట్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి గమనించండి. కాంతి సంవత్సరం అనేది ఒక సంవత్సరం కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాబట్టి కాంతి అనేది దేనికి ప్రమాణం అంటే దూరానికి. సో కాంతి సంవత్సరం అనేది మీకు ఎంత అంటే 9.46 × 10⁻15 మీటర్స్ అంటారు. అదేవిధంగా కిలోమీటర్లు చెప్పాలంటే 9.46 × 10⁻12 కిలోమీటర్స్ అని కూడా అంటారు. ఈ కాంతి సంవత్సరం దేని ప్రమాణం అంటే పార్సేక్. ఈ పార్సేక్ ఏదైతే ఉంటుందో ఈ పార్సేక్ యొక్క దీని యొక్క ప్రమాణం అండి. అంటే ఇన్ని రకాల బిట్లు ఇంత నేర్చుకుంటూ వెళ్తే కానీ రేపు నువ్వు అక్కడ నీకు బిట్ ఏ విధంగా ఇస్తారో తెలియదు. ఓకే అండి, కాబట్టి ఇది లైట్ ఇయర్. ఇది బిట్ నెంబర్ ఎంత అంటే 17. బిట్ నెంబర్ 8 కూడా ఒకసారి మీరు కంప్లీట్ గుర్తుంచుకోండి. సాధారణ కంటికి స్పష్టమైన దృష్టికి కనీస ప్రామాణిక దూరం ఎంత? మన కనీస ప్రామాణిక దూరం ఎంత? ఒక వస్తువుని స్పష్టంగా చూడడానికి కనీస ప్రామాణిక దూరం అంటే 25 సెంటీమీటర్లు. ఎంతండి? 25 సెంటీమీటర్లు ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఇది మీరు గమనిస్తూ ఉండండి. అన్ని ఆప్షన్లు చూసుకోండి. 25 mm అన్నాడు, 25 మీటర్స్ అన్నాడు. ఓకే అండి, కాబట్టి 25 సెంటీమీటర్స్ స్పష్టంగా ఒక వస్తువును చూడడానికి ఉపయోగించి ప్రామాణిక దూరం ఏంటంటే 25 సెంటీమీటర్స్. అదేవిధంగా మీరు మరొకసారి గమనించండి. ఒక మూలకం యొక్క లక్షణాలను దేని ద్వారా నిర్ణయించవచ్చు? ఒక మూలకం యొక్క లక్షణాలను దేని ద్వారా నిర్ణయించవచ్చు అంటే అటామిక్ నెంబర్ ద్వారా.
ఒక మూలకం యొక్క లక్షణాలు ఏదైతే ఉందో అది దేని ద్వారా నిర్ణయించవచ్చు అంటే అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో అటామిక్ నెంబర్ ద్వారా నిర్ణయించవచ్చు. తప్ప కింద చూడండి అటామిక్ వెయిట్ కూడా ఉంది. అటామిక్ వెయిట్ కానీ పెట్టారంటే ఆన్సర్ పోతుంది. కాబట్టి మీకు ఆప్షన్స్ కూడా చాలా దగ్గరగా చాలా నీట్గా తయారు చేయడం జరిగింది. ఈ ప్రతి ఆప్షన్ ప్రతి బిట్కి కూడా మీకు ప్రత్యేకించి జనరల్ సైన్స్ అనే టాపిక్లో మీకు కవర్ చేస్తూ ఉన్నాం. ఓకే అండి, గమనిస్తున్నది బిట్ నెంబర్ 19. అదేవిధంగా బిట్ నెంబర్ 20 కూడా ఒకసారి మీకు చూడండి. ఒక వ్యోమగామి ఆకాశాన్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది? అన్ ఆస్ట్రోనాట్ సీస్ ద స్కై హ్యాస్. ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఒక వ్యోమగామి అతనికి ఎలా కనిపిస్తుంది ఆకాశం అంటే నలుపు రంగులో కనిపిస్తుంది. ఎంతమంది వరకు ఎలాగడిగాడంటే ఒక ఆస్ట్రోనాట్స్ అనే వ్యోమగామి అనేవాడు అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు భూమి ఏ రంగులో కనిపించేది అని అడిగేవాడు. నలుపు రంగులోనే కనిపించేది. ఎందుకంటే ఈ అంతరిక్షంలో వాయుమండలం అనేది లేదు. వాయుమండలం అనేది లేదు కాబట్టి అక్కడ ఎటువంటి ఇది ఎటు చూసినా నలుపుగానే కనిపిస్తుంది. పైకి చూసినా అక్కడ ఉన్నటువంటి దేన్ని చూసినా నలుపుగానే కనిపిస్తుంది అన్న అంశాన్ని మీరు మైండ్లో పెట్టాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మనలందరూ కూడా అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి వస్తున్నారు కాబట్టి అంతరిక్షమైన కంపల్సరీ బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కోణం కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇది బిట్ నెంబర్ 20. అదేవిధంగా బిట్ నెంబర్ 21 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమయ్యేటువంటి వ్యాధి ఏది అని అడుగుతాడు. రక్తంలోని ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి కారణమయ్యేటువంటి వ్యాధి ఏది అంటే ఇదిగోండి మన డెంగ్యూ వ్యాధి ఏదైతే ఉందో ఈ డెంగ్యూ వ్యాధి వల్ల మనకి కలుగుతూ ఉంది. ప్లేట్లెట్ల సంఖ్యను తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా చూడండి బిట్ నెంబర్ 22 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఏకకణ ప్రోటీన్ యొక్క ప్రసిద్ధ మూలం ఏది అని అడుగుతున్నాడు. స్పెరులినా. ఏకకణం యొక్క ప్రోటీన్ యొక్క ప్రసిద్ధ మూలం ఏదంటే ఈ స్పెరులినా. ఈ స్పెరులని భవిష్యత్తు యొక్క ప్రోటీన్ అంటారు. ఫ్యూచర్ ప్రోటీన్ ఏదంటే ఈ స్పెరులినా. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఆస్ట్రోనాట్స్ యొక్క ఫుడ్ ఏదంటే ఈ స్పెరులినే. అందుకే అన్నారు ఏకకణ ప్రోటీన్ యొక్క ప్రసిద్ధ మూలం ఏదంటే ఈ స్పెరులినా. అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈ స్పెరులినానే తింటారు. భవిష్యత్ ఫ్యూచర్ ప్రోటీన్ అని దీన్నే అంటారు. కాబట్టి ఇది అంశాన్ని కూడా మీరు మైండ్లో పెట్టాలి. ఇది బిట్ నెంబర్ 22 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 23 కూడా చూడండి, మీరు ఒకసారి పరిశీలించండి. అన్ ఎంజైమ్ ఈజ్ ఒక ఎంజైమ్ అంటే ఏంటంటే బయో క్యాటలిస్ట్. దీని ఏమంటారు ఒక ఉత్ప్రేరకము. ఎంజైమ్ అంటే ఒక ఉత్ప్రేరకము. ఇది కానీ మీకు ఆప్షన్లో లేకుండా ఉంటే దాని ఆన్సర్ ఏమవుతుంది ప్రోటీన్ కూడా ఆగుతుంది. కానీ బయో క్యాటలిస్ట్ ఒక ఉత్ప్రేరకం అని ఉంది కాబట్టి ఎంజైమ్ అనేది ఏంటంటే బయో క్యాటలిస్ట్ అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. ఒకవేళ ఇది బయో క్యాటలిస్ట్ లేకపోతే మీకు ప్రోటీన్ అనేది ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఎప్పుడు ఇది లేని సందర్భంలో గమనిస్తూ ఉండాలి. పేపర్ అటెంపింగ్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. చదివే విధానం కూడా చాలా క్లారిటీగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు, మెరిట్ లిస్ట్లో కనిపిస్తావు. అది బిట్ నెంబర్ 23 అండి. బిట్ నెంబర్ 24 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. చాలా చాలా ఇంపార్టెంట్. ద రేషియో ఆఫ్ ద ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ ఈజ్. ఆర్బీసీ మరియు అండ్ డబ్ల్యూబీసీ మధ్య యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఆర్బీసీ అనేది 600 ఉంటే డబ్ల్యూబీసీ అనేది 1 ఉంటుంది. అంత 600:1 రేషియో ఏదైతే ఉందో అది దీని యొక్క రేషియో అవుతుంది. ఓకే అండి. ఆర్బీసీ మరియు డబ్ల్యూబీసీ మధ్య నిష్పత్తి ఎంత 600:1 అండి. అది 24వ బిట్టు. 25వ బిట్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. విటమిన్ సి యొక్క రసాయనిక నామం. వాట్ ఈజ్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ద విటమిన్ సి? యాస్కర్బిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఈ యాస్కర్బిక్ యాసిడ్ అనేది విటమిన్ సి యొక్క రసాయనిక నామం అవుతుంది. ఓకే అండి. ఈ రెటినాల్ అనేది దేని యొక్క రసాయనిక నామం అవుతుంది? ఏ. టోకోపెరాల్ అనేది దేనికి అవుతుంది? ఈ. విటమిన్ థయామిన్ దేని అవుతుంది? B1. ఓకే అండి. విటమిన్స్ మీద ప్రతిదీ కూడా మీకు క్లారిటీ ఉండాలా. B1 థయామిన్, B2 రైబోఫ్లేవిన్, B3 నియాసిన్, B6 పైడాక్సిన్, B12 సైనోకోబాలమిన్, B9 పోలిక్ యాసిడ్, B5 బయోటిన్. ఓకే అండి. కే విటమిన్ పిల్లోకెనైన్, డి విటమిన్ కాల్సిఫెరాల్ అని ప్రతి విటమిన్ మీద కూడా నీకు కాన్సన్ట్రేషన్ చదవగలిగితే విటమిన్స్ మీద కంపల్సరీ నీకు బిట్ ఉంది. ఓకే అండి. విటమిన్స్ అనే టాపిక్ కంపల్సరీ బిట్ ఉంది. కాబట్టి నువ్వు ఎంత క్లారిటీగా చదువుకొని ఆప్షన్ వచ్చిన క్వశ్చన్ ఒకటే కాదు దాని సరౌండింగ్ ఆల్మోస్ట్ బిట్స్ కంప్లీట్ చేయగలిగితే అది చేస్తుంది మన కృష్ణ రెడ్డి అకాడమీ. ప్రతిదీ కూడా దగ్గరుండి బట్టి పట్టించి నిన్ను ముందు తీసుకెళ్తుంది. ఇది బిట్ 25 అండి క్వశ్చన్ నెంబర్. అదేవిధంగా 26 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఆకుపచ్చని మొక్కలు వేటి సమక్షంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి?
గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్డ్ ఫుడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ దేనికంటే ఫోటోసింథసిస్. ఇక్కడ చూడండి సూర్యకాంతి ఉంది, సూర్యకాంతి అని బోత్ అని అనడానికి లేదు. ఎందుకంటే ఈ కిరణజన్య సంయోగక్రియలో కాంతి ఉంటుంది, అదేవిధంగా CO2 ఉంటుంది, H2O, ఇవన్నీ సమక్షంలో ఇవన్నీ కలిపి ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అన్నారు. కాబట్టి ప్రత్యేకించి మరి సూర్యకాంతి అనేది మన అవసరం లేదు. దాని ఆన్సర్ ఏమవుతుంది? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ ఏదైతే ఉందో దాని సమక్షంలో ఆకుపచ్చని మొక్కలు వీటి సమక్షంలో ఆహారం తయారు చేసుకుంటాయి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, బోత్ అనేది అవ్వదు. ఓకే అండి, గమనించగలరు. మీ పేపర్ అటెంప్టింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎవరు బాగా అటెంప్ట్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బిట్ నెంబర్ 17 చూడండి. నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించే ఉప్పు ఏది అని అడగండి. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే NaCO3 అండ్ 10H2O ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకే, నీటి యొక్క శాశ్వత కాఠిన్యాన్ని తొలగించడానికి ఉపయోగించే ఉప్పు పేరు ఏదంటే NaCO3 అండ్ 10H2O ఏదైతే ఉందో ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 27. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 28 కూడా పరిశీలించండి. ఆహార ధాన్యాలను నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనం ఏది అని అడుగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనం ఏది అంటే సోడియం బెంజోయేట్ ఏదైతే ఉందో ఈ సోడియం బెంజోయేట్ అనేది దీనికి ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి రసాయనము సోడియం బెంజోయేట్. పత్తిది కూడా డైరెక్ట్ బిట్లు అండి. లాస్ట్ టైం ఆల్రెడీ పత్తిది కూడా డైరెక్ట్ బిట్ ఏదో కోణంలో అడిగినటువంటి ఈ ఆప్షన్లు కూడా జనరల్ సైన్స్లో మీకు చాలా క్లారిటీగా పత్తిది కూడా దగ్గర పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అదే క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడండి, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఈజ్ విద్యుత్ పొటెన్షియల్ అనేది ఎలా ఉంటుంది? స్కేలర్ క్వాంటిటీలో ఉంటుంది. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఈజ్ ఏది ఎలా ఉంటుంది? స్కేలర్ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఏంటంటే స్కేలర్ పరిమాణం ఏదైతే ఉందో అదే విధంగా అవుతుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 30 కూడా చూడండి. చాలా చాలా ఇది సెక్షన్ బిలో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది సెక్షన్ బిలో లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక ఆరోగ్యవంతుడైనటువంటి మానవుని యొక్క వినికిడి యొక్క వినేటువంటి పరిధి ఎంత ఉండాలి అంటే 20 Hz నుంచి 20,000 Hz ఏదైతే ఉందో అంత ఉండాలండి. అర్థమవుతుందండి. ఇది ఇది సెక్షన్ బిలో చివరి క్వశ్చన్ 30th. అదేవిధంగా సెక్షన్ సిలో కూడా మనం వెళ్తున్నాం చూడండి. సెక్షన్ సిలో కూడా వెళ్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 31 చెప్తున్నారు కదండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మన కృష్ణారెడ్డి అకాడమీ అయితే CGL CHSL రేంజ్ వరకు కూడా చెప్పుకుంటుంది. బేసిక్ లెవెల్ నుంచి ఆ రేంజ్ వరకు కూడా రెడీ అవుతుంది. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేసాము. మీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ ఆఫర్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ అర్థమెటిక్ సెక్షన్ సి ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్తున్నాం చూడండి. ఈ కింది సంఖ్యలో ఏది నిశ్శబ్ద దశాంశ విలువను కలిగి ఉంది అని అర్థం. చూడండి ఇక్కడ పదము నిశ్శబ్ద దశాంశము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ విల్ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ ద సైలెంట్ డెసిమల్ అని అడుగుతున్నాడు. కాబట్టి మీకు ఇక్కడ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. అంటే పాయింట్ తర్వాత డైరెక్ట్గా క్యాన్సిలేటివ్ అయ్యేటువంటి సంఖ్య ఏదని అడుగుతాడు, విలువ ఏదని అడుగుతున్నాడు మీకు. అంతే 6/45 ఉంది. దీన్ని 3 రెళ్ళ 3/15లా ఉంది. 3 రెళ్ళ 3/15లా ఉంది. అంతే ఈ 15 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. 15 1ల 15 5 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్గా 0 వేసుకోవచ్చు. 15 3ల 45 మళ్ళీ 5 ఉంటుంది. మళ్ళీ మళ్ళీ పాయింట్ 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 15 3లు. అంతే పాయింట్ తర్వాత అంకె అలా వస్తూనే ఉన్నాయి. ఇది కాబట్టి దీన్ని ఏమంటారంటే నిశ్శబ్ద దశాంశ విలువ అనేది అవ్వదు. నిశ్శబ్ద దశాంశ విలువ అవ్వాలంటే పాయింట్ తర్వాత అంకె ఏదైతే ఉందో ఒకటేసారి కట్ అయితే అది నిశ్శబ్ద దశాంశ విలువ అవుతుంది. అండ్ ఇది కూడా ఒకసారి పరిశీలించండి. 12/45 ఏదైతే ఉందో ఈ 12/45 ఏదైతే ఉందో దీనికి 3 4ల 3/15ల ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 15 కంటే 4 చెంద అయిపోయింది కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. 40 వేసుకోవచ్చు. 15 1 15 రెళ్ళ 30 ఇంకా 10 ఉంటుంది. మళ్ళీ పాయింట్ ఎందుకు 0 వేసుకోవచ్చు. 15 అంతల 15 6ల 90 మళ్ళీ 10 ఉంటుంది. మళ్ళీ 15 6లు. అంటే పాయింట్ తర్వాత అంకెలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది నిశ్శబ్ద దశాంశ విలువ కాదు. అండ్ ఇది కూడా ఒకసారి పరిశీలించండి. 9/45 ఏదైతే ఉందో మీరు పరిశీలించండి.
3 మూల 3 15ల 3 మూల 3 15ల 45. అదేవిధంగా ఈ 15 కంటే 3 చెంద అయిపోయింది కాబట్టి 0 వేసుకొని పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. 15 ఒకట్ల 15 రెండుల ఏదైతే చూడండి పాయింట్ తర్వాత ఏదైతే ఒక అంకెతో ఇది అయిపోయిందో అదే దీని ఏదో నిశ్శబ్ద దశాంశ విలువ అంటారు. ఓకే అండి. దీని యొక్క 31 యొక్క ఆన్సర్ ఏదంటే 9/45 ఏదైతే ఉందో ఇది 9/31 యొక్క ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఈ 32 యొక్క ఆన్సర్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే వాట్ ఈజ్ ద HCF ఆఫ్ 88 అండ్ 220 అన్నాడు. చాలా క్లారిటీగా ఇచ్చాడండి. మీకు HCF అనే టాపిక్ చెప్పినప్పుడు చాలా క్లారిటీగా మీకు చెప్పాను. మన బేసిక్లో మన ఆఫ్లైన్లో చాలా క్లారిటీగా మీకు అంశం వివరిస్తూ ఉన్నాం. చూడండి 88 రెళ్ళు ఎంత అంటే 176. ఎలాగ 176 వేసానంటే 80 ఎంత అంటే 160 ప్లస్ 8 రెళ్ళు ఎంత 16. 160 ప్లస్ 6 ఎంత అంటే 176. ఓకే అండి. చూడండి 220లో 76 తీస్తే 44 వస్తుంది. 44 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 44 వచ్చింది కాబట్టి ఈ విలువకేమో దీంతో భాగించమని మీకు బేసిక్లో చెప్పాను. 44 రెళ్ళు ఎంత అంటే 88. ఎప్పుడైతే భాగించగా 0 వచ్చిందో ఏ అంకె అయితే మిగిలిందో అదే దాని యొక్క HCF అవుతుందని మీకు చాలా క్లారిటీగా మీకు వివరించుకోవడం జరుగుతుంది. ఓకే అండి. మన ఆర్మీ తరహాలో కాబట్టి ఈ బేసిక్ లెవెల్ క్వశ్చన్ మీకు చెప్పుకుంటూ వస్తున్నాం. అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా కొన్ని ఎగ్జామ్స్ పెడతాము. ఎందుకంటే పేపర్ని తెలుగు మీడియంలో ఇస్తున్నాడు కాబట్టి మైనస్ లేవు కాబట్టి మీకు కష్టతరంగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు వెళ్దాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 33 క్వశ్చన్ చూడండి. ఈ 38 అండ్ 025 ఏదైతే ఉందో దీన్ని స్కేర్ రూట్ అన్నారు. ఈ స్కేర్ రూట్ చేసినప్పుడు మన కృష్ణారెడ్డి అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు స్కేర్ రూట్ అనే టాపిక్ సపరేట్గా ఉంటుంది. దాంట్లో ఒక అరగంట క్లాస్ ఉంటుంది. మీరు చూసినట్లయితే దీన్ని ప్యాషన్ ఆఫ్ సెకండ్స్లో చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు. ఇదంతా అంతే 25 ఉంటే 2 అంకెలు చేయమని చెప్పాము. అంతే దీన్ని 5 రాసుకోవచ్చు. 5 స్కేర్ అంతే 25. 5కి ఆ రూట్ పోతే ఇంక మిగిలిన అంతే 380 మిగిలింది. ఈ 380 అనేది 19 స్కేర్కి అండ్ 20 స్కేర్కి మధ్యలో ఉంది. 20 స్కేర్ అయితే 400 అయిపోతుంది. 380 దాటిపోయింది. 19 స్కేర్ అయితే 361. ఈ రెండు మరి 400కి 360 మధ్యలో ఉంది కాబట్టి మనకి మొదటిది ఏదైతే ఉందో ఇది తీసుకోమని మీకు బేసిక్లో చెప్పుకుంటూ వచ్చాం. దీని ఆన్సర్ ఎంత అంటే 195 అని చాలా క్లారిటీగా మీకు చెప్పుకొని వచ్చాం. ఓకే. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు అథమెటిక్ రీజనింగ్లో తయారు చేస్తుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 33. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నాడు. ఇది ఏ రూపంలో కనిపిస్తుందంటే A ఇంటూ A అంటే A క్యూబ్ ప్లస్ A ఇది B A క్యూబ్ ప్లస్ B క్యూబ్ బై A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్ రూపంలో ఉంది. దీన్ని A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్ బై మనకి ఎంత వచ్చిందంటే A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్ వచ్చింది. కాబట్టి దీనికి పోతే మన లాస్ట్లో ఏం మిగిలింది A ప్లస్ B మిగిలింది. కాబట్టి ఈ విలువలో దీన్ని A అనుకుంటే దీన్ని ఏమనుకుంటాం అంటే B అనుకుంటాం. A విలువ ఎంత అంటే 20.7 ప్లస్ B విలువ ఎంత అంటే 1. ఈ రెండు కలిపి అంతా 21.7 ఏదైతే ఉందో ఇది దీని యొక్క విలువ అవుతుంది. ఇలా చూసి మీరు ఆన్సర్ చేసే విధంగా ఇవి మీకు చెప్తున్నాం కాబట్టి ఇంకా మీకు ఆఫ్లైన్లో అయితే ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు చూసి రేపు ఈ స్టెప్ కూడా వేయకుండా ఓకే ఇది ఈ రూపంలో ఉంది కాబట్టి దీన్ని లాస్ట్లో మనకి A ప్లస్ B మిగులుతుంది కాబట్టి 20 ప్లస్ 20.7 ప్లస్ 1 కలిపి అంతా 21.7 పెట్టి ఆన్సర్ ఇలా చూసి ఆన్సర్ వెళ్ళిపోయే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ. ఓకే అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 35 కూడా చూడండి. బిట్ నెంబర్ 35 కూడా ఒకసారి పరిశీలించినట్లయితే √72 మైనస్ √72 అలాగే ఇచ్చి స్వాన్ ఇన్ఫినిటీ వరకు వెళ్తున్నాడు. స్వాన్ ఇన్ఫినిటీ అంటే ఇంకా దానికి అంతం అనేది లేదన్నమాట, అనంతంలో వరకు వెళ్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో ఏదైతే అంకి ఇచ్చాడో 72 దీనికి మనం కారణాంకాల పద్ధతులు విభజించాలి. కారణాంకాల పద్ధతి విభజించినప్పుడు వారి యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి 1 ఉండాలి. కాబట్టి 8 × 9 972 ఇటు మధ్య ఎంత వచ్చింది డిఫరెన్స్ 1 వచ్చింది కాబట్టి ఇది కారణాంకాల రూపంలో విభజించబడింది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని విలువ ఏదైతే ఇది అవుతుంది. ఒకవేళ ప్లస్ ఉంటే 9 మైనస్ అయితే చిన్న విలువ వేసుకోవాలి, ప్లస్ అయితే పెద్ద విలువ వేసుకోవాలి. ఇక్కడ మనకు మైనస్ వచ్చింది కాబట్టి దీని విలువ ఎంత అంటే 8 ఏదైతే ఉందో 8 అని దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థమవుతుంది కదండి. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు ఇంకా ఇలా చెప్తున్నాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా చెప్తా ఉన్నాం. లేదంటే ఇలా చూసి ఆన్సర్ పెట్టే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోయే విధంగా మనం నేర్పుతూ ఉన్నాం.
ఓకే, ఇది 35 క్వశ్చన్ నెంబర్ 35. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 36 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఓకే అండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 50 సంఖ్యల యొక్క సగటు 38, 45 మరియు 55 అనే రెండు సంఖ్యలను విస్మరిస్తే, ఇగ్నోర్ చేస్తే, ఇంగ్లీష్లో కూడా అండి, ద యావరేజ్ ఆఫ్ ద 50 నెంబర్స్ ఈజ్ 38 ఇఫ్ ద 2 నెంబర్స్ 45 and 55 ఆర్ ఇగ్నోర్. అంతే, తీసివేస్తే వాట్ విల్ బి ద యావరేజ్ వేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్, మిగిలిన సంఖ్యల యొక్క సగటు ఎంత అని చాలా క్లారిటీగా మీకు అడగడం జరుగుతుంది. 50 సంఖ్యల యొక్క సగటు అన్నాడు కాబట్టి 50 × 38 చేయండి. 50 × 38 చేస్తే 5 8 40, 5 8 40, 4 5 3 15, 4 ఎంత అంటే 19. ఈ 0 యాస్టీజ్ చేసుకుంటాం, 1900 వచ్చింది. దీన్ని ఏమన్నాడంటే 45, ఇదండి 45 and 55 సంఖ్యలు విస్మరిస్తే అన్నాడు. విస్మరిస్తే అంటే మైనస్ చేస్తే 1900లో 1 తీసేస్తే ఎంత అండి 1800. అప్పుడు 45, 55 అని రెండు సంఖ్యలు పోతే 50లో ఇంకెన్ని ఉంటాయండి 48 ఉంటాయి. ఈ 48 దీన్ని 1800/48. దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ చేస్తున్నాం చూడండి. 1800/48 అన్నాడు. ఓకే, 2 2 2 4 2 9. ఓకే అండి, క్యాల్కులేట్ చేసుకోవడమే. 2 1 2 2 2 450. ఓకే అండి, అలా మీరు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతే 3 1 3 5 3 4 అంతే ఎంత వచ్చిందండి 150/4 వచ్చింది. 150/4 వచ్చింది. 3 4 3 3 4 3 12. ఇంకెంత ఉంటుంది 3 ఉంటుంది. 3 7 3 7 20, 3 8 24, 3 9 27, 4 7 28, 2 మిగులుతుంది 4, 2 1 2 2 అంతే 1/2 వచ్చింది. 1/2 అంటే ఎంత 37.5. 37.5 ఏదైతుందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అంతే, క్యాల్కులేషన్ అనేది మీకు చాలా ఫాస్ట్గా రావాలి. ఎవరైతే క్యాల్కులేషన్ ఫాస్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు మీకు రేపు ఫాస్ట్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో, మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్పీడ్ మ్యాథ్స్ అని కొన్ని టాపిక్లు కూడా పెట్టాము. మీరు అక్కడ దీని యొక్క క్యాల్కులేషన్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే అండి, దీని యొక్క 37.5 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమన్నారు చూడండి, ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 3:4 ఇఫ్ 3 ఈజ్ ద ఇంక్రీజ్ ద బోత్ ఆఫ్ ద నెంబర్స్. రెండు సంఖ్యల మధ్య గల నిష్పత్తి 3:4. రెండు సంఖ్యల్లో 3ని పెంచితే ఆ నిష్పత్తి అనేది 4:5 అవుతుంది. ఆ సంఖ్యల మధ్య గల వ్యత్యాసాన్ని కనుగొనండి అని చాలా క్లారిటీ అడిగాడు. అంతేమన్నాడంటే 3:4 అన్నాడు. 3:4ని దీన్ని 3x/4x. ఇంకొక మాట అన్నాడు అంటే ప్రతి సంఖ్యకు కూడా 3 కలిపితే వాటి యొక్క నిష్పత్తి ఎంత వస్తుందట 4/5 వస్తుందట. 4/5 వస్తుందట. ఇది వేసుకోవడం రావాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఈక్వల్ ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీంతో ప్లస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 5 15x ప్లస్ 3 5 15, 3 5 15. నెక్స్ట్ 4 4 16x ప్లస్ 4 3 12. చూడండి, ఈ 15x అనేది ప్లస్లో ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. 15x అనేది 16xలో తీసేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ x మిగులుతుంది. ఈ +12 అనేది వస్తే -12 అవుతుంది, మైనస్ అవుతుంది. 15లో ఉన్న 12 తీస్తే ఎంత అంటే 3 అవుతుంది. అప్పుడు x విలువ ఎంత వచ్చిందంటే 3 ఏదైతే ఉందో 3 దీని యొక్క విలువ అవుతుందండి. ఓకే అండి, అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఇది 37, ఇది ఒక ఆన్సర్ చెప్తున్నాం కదా. ఇలా చూసి వేసే విధంగా అర్థమెటిక్ రీజనింగ్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా మీకు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 100% మీకు ఉద్యోగంకి వెళ్ళే విధంగా చేసే రెస్పాన్సిబిలిటీ మన కృష్ణారెడ్డి అకాడమీ తీసుకుంటుంది. అదేవిధంగా చూస్తానండి 38 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మీరు ఒకసారి 38 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే 38 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి ఇక్కడ చేస్తాను చూడండి. ఏమన్నాడంటే ఒక సంఖ్యలో 3/1 ఇక్కడ కూడా ఆఫ్ ఆఫ్ దట్, ఇక్కడ లాస్ట్లో ఏమంటారు దట్ నెంబర్. ఆ సంఖ్య ఎంతో మీకు తెలియదు. ఆ సంఖ్య ఎంతో మనకి తెలియదు. ఆ సంఖ్య మనము x అనుకుంటే ఆఫ్ అంటే సగము, ద 2/3 2/3 అండ్ 3/4 3/4 ఆ విలువ ఎంత అంటే 60 అన్నాడు. ఆ విలువ ఎంత అన్నాడండి 60 ఏదైతే ఉందో 60 అన్నాడు. కాబట్టి ఈ రెండుకి పోతుంది, ఈ 3కి పోతుంది. ఓకే అండి, మనకేం మిగిలిందంటే ఇక్కడ బై చేస్తున్న వాళ్ళకి వెళ్తే మనకు మిగిలింది x = 4 అనేది వాళ్ళకి వెళ్తే 6 4 24 240 అవుతుంది. ఆ సంఖ్య ఎంత వచ్చింది 240 వచ్చింది.
అయితే ఆ సంఖ్యలో 30% విలువ ఎంత అని అడిగాడు. ఈ సంఖ్యలో 240లో 30% విలువ ఎంత అన్నాడు. 30 ఎంత అంటే 30 ఎంత అంటే శాతం అని అడిగాడు. 100 ఈ 0కి ఈ 0కి ఈ 0కి ఈ 0కి పోతే 24 మూలు ఎంత అంటే 72 ఏదైతే ఉందో ఈ 72 అనేది దీని యొక్క ఆన్సర్గా చెప్పబడుతుందండి. ఓకే అండి, దీని యొక్క ఆన్సర్గా చెప్పబడుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 38. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 39 కూడా ఒకసారి మీరు పరిశీలించినట్లయితే సాయిబాల్ ఒక చొక్కాను 345 రూపాయలకు 8% నష్టానికి అమ్మాడు. 345 రూపాయలకు 8% నష్టానికి అమ్మాడు. ఇంగ్లీష్లో కూడా చూడండి. సాయిబాల్ సోల్డ్ ఏ షర్ట్ ఫర్ 345 అట్ ద లాస్ ఆఫ్ 8% అన్నాడు. అంతే మొత్తం మనకి ఎంత శాతం ఉంటుందంటే కాస్ట్ వైజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100% అండి. 8% నష్టం అన్నాడు కాబట్టి చూడండి, 345 రూపాయలకి అమ్మడం వల్ల 8% నష్టం అన్నాడు కాబట్టి 100 నుండి తీసేస్తే ఇది ఎంత సమానం అవుతుందంటే 92%కు సమానం అవుతుంది. ఈ 345 అనేది ఎంతకు సమానం అవుతుందంటే 8% నష్టం అన్నాడు కాబట్టి 92% సమానం అవుతుంది. అదేవిధంగా 12% లాభం రావాలి అంటే, అదేవిధంగా 12% లాభం రావాలి అన్నాడు కాబట్టి 100కి 12 కలిపితే ఎంత అయితే 112 అండి. 112 అయింది. దీన్ని మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 4 2 6 ఎంత అంటే 2 5 2 6 2 20 2 2 2 3 2 2 2 8 ఓకే అండి. 23 1 23 15 చూడండి. 23 1 23 మిగతా 115 మిగులుతుంది. 25 100 23 10 115 సరిపోయింది. కాబట్టి క్యాల్కులేషన్ అయిపోయింది. అప్పుడు 15 8 ఎంత అంటే 15 8 120 0 15 30 ప్లస్ 12 ఎంత అయితే 42. అంతే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 420 ఏదైతే ఉందో 420 అనేది ఆన్సర్ వచ్చింది. అంతే దీన్ని ఒకే స్టెప్లో వేసి క్యాల్కులేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ముందుకు వెళ్తుంది. మన కృష్ణారెడ్డి అకాడమీకు ఎడ్యుకేషన్ పరంగా కూడా టాప్ మోస్ట్గా తీసుకెళ్తున్నాం. సార్లు వచ్చి సిలబస్ చెప్తారు. అండ్ నేను ప్రత్యేకించి మీకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ పైన ప్రతి పేపర్ పైన కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి ఎగ్జామ్ పెట్టుకుంటూ ముందు తీసుకెళ్తున్నాం. అటు గ్రౌండ్ పరంగా ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరు కూడా టచ్ అయిన విధంగా 100కు 100 మార్కులు వచ్చే విధంగా చెప్తున్నాను కదండి. క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ ట్రైనింగ్ చాలామంది కోచింగ్ ఇస్తూ ఉంటారు. అందరు కాదండి. మీకు 100కు 100 మార్కులు వచ్చే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీలో గ్రౌండ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎవరి దగ్గర లేనట్టు గ్రౌండ్ ట్రైనింగ్, అది కూడా సిస్టమేటిక్గా ఇంజురీ లేకుండా చూసుకోండి. 5 కోట్ల మందిలో 5 మంది కూడా క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచ్లు లేనటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోవాలి, ఈ ఒక్క అంశం గుర్తుపెట్టుకోవాలా. అంత సిస్టమేటిక్గా ట్రైనింగ్గా నీ 100కు 100 మంది వస్తే 100కు 100 మంది కూడా ఎటువంటి ఇంజురీ లేకుండా పిల్లలను బయట తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాం. అందుకే ఈరోజు నా గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి మరి ఈరోజు ఎక్కడ పెట్టానంటే ఎంత గట్స్ ఉండాలో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీకు 100కు 100 మార్కులు గ్రౌండ్ కావాలన్నా ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 బిట్లు 45 బిట్లు పెట్టాలన్నా మీకు ఎడ్యుకేషన్లో 2 వైపులు మీకు నడిపిస్తున్నాం. ఎగ్జామ్ పెట్టుకుంటూ మీకు తీసుకెళ్తూ ఉన్నామండి. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ 39 గమనిస్తూ ఉన్నాండి. అదేవిధంగా పార్టీ కూడా మీరు ఒకసారి పార్టీ మిస్ అయింది. పార్టీ 1 చూడండి ఒకసారి. పార్టీ చేరండి. ఏమన్నాడంటే the simple interest of 1600 is 252 is 2 years 4 months. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అట 1600 సాధారణ వడ్డీకి 2 సంవత్సరాల 4 నెలల్లో 252 రూపాయలు అయిందట. అంతే. ఇదేంటిది మనకి ఏమడిగాడు? మనకి వడ్డీ రేట్ అడిగాడు. 6 అడిగాడు అండి. ఇక్కడ ఏమడిగాడు అంటే 6 అడిగాడు. వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి మీకు SI ఇంటూ 100/P ఇంటూ R ఇచ్చాడు కాబట్టి T అనే ఫార్ములా ఆధారంగా మీకు బేసిక్లో అంత లెక్కను కూడా ఒకటే స్టెప్లో వేసే విధంగా నీకు నేర్పడం జరుగుతుంది. ఒకటి SI అంతే. వాడు SI ఎంత ఇచ్చాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 252 ఇంటూ 100/P ఎంత ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ 1600 ఇంటూ T. మనకు T కావాలనుకుంటే 2 సంవత్సరాలు ఇక్కడ వేస్తున్నాం చూడండి. 2 సంవత్సరాల 4 నెలల 4 మంత్స్ అని అక్కడ 4 మంత్స్కి బై 12తో చేస్తే 4 1 4 3 అప్పుడు 2 3 6 + 1 ఎంత 7. ఎంత వచ్చిందంటే 7/3. ఈ 3 ఎక్కడ వేయకుండా దీన్ని పైకి తీసుకెళ్ళి పైకి వేస్తూ ఉన్నాను. ఓకే అండి. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు పోయాయి. 4 4 16 4 4 5 4 6 24 4 3 7 1 7 9 అప్పుడు
9 మూళ్ళు ఎంత అంటే 9 మూళ్ళ 27/4 ఏదైతే ఉందో 27/4 వచ్చింది. ఎంత దీని ఆన్సర్ ఎంత ఉంటుంది? 9 9 6ల 9 9 4 9 5లో సారీ 5 4 20 5 4 6 24 ఎంత మిగిలిందంటే 3/4 మిగిలింది. 6 and 3/4 ఏదైతే ఉందో అది మీకు ఆన్సర్ అవుతుంది. 6 3/4 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇది 41 లెక్క అండి. ఇది 41 లెక్క. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ టాపిక్. ప్రతి టాపిక్ని కూడా మీకు సిస్టమేటిక్గా దగ్గరుండి ప్రతిది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా మీకు ఏ బిట్ కూడా మిస్ అవ్వని విధంగా మీకు చిన్నది ఎంతవరకు అర్థమవుతుందో అన్నిసార్లు కూడా చెప్పించుకొని ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే గ్రౌండ్ అనేది మన చేతుల్లో పని. 100కు 100 రావడం అనేది గ్రౌండ్ మన చేతుల్లో పని కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాం. ఎడ్యుకేషన్ కూడా పిల్లడికి అలాగే అందిస్తాను, అలాగే తీసుకెళ్తూ ఉన్నా. ఇది బిట్ నెంబర్ 41. అలా గమనిస్తూ ఉండండి. బిట్ నెంబర్ 42 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది టైమ్ అండ్ వర్క్లో లెక్క ఇచ్చారు చూడండి. 10 మీటర్ల పొడవైన గోడను అంటే ఎండిహెచ్ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మీకు ఈ లెక్కను చెప్తాను చూడండి. MDH/W అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని చేస్తున్నాం. 10 మీటర్ల పొడవైన గోడ అంతే వర్క్. 10 మీటర్ల పొడవైన గోడను 10 రోజుల్లో ఎంతమంది అంటే 10 మంది కలిపి నిర్మించగలరు. అయితే అదే 100 మీటర్ల పొడవైన గోడను 100 మీటర్స్ గోడను 100 రోజుల్లో ఎంతమంది చేయగలరు అని అడిగాడు. నిర్మించగలరు అని అడిగాడు. అంతే ఎంతమంది అని తెలియదు. ఎక్స్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. 100కి ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 10కి ఈ 10 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 10 ఏదైతే ఉందో 10 మంది కలిపి అది నిర్మించగలరు. అంటే దేన్ని ఆధారంగా చేసుకొని ఎండిహెచ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. ఇది 42 క్వశ్చన్ ఏదైతే టైమ్ అండ్ వర్క్లో లెక్క. అదేవిధంగా మీరు పరిశీలించండి. 43 క్వశ్చన్ కూడా మీరు ఒకసారి చూడండి. ఇది మన ట్రైన్స్ అనే టాపిక్ని ఆధారంగా చేసుకొని అడగడం జరిగింది. ఏమన్నాడు? 145 మీటర్ల పొడవైన రైలు 650 మీటర్ల పొడవు అయినటువంటి వంతెనను 36 సెకండ్లో దాటుతుంది. అయితే ఆ రైలు యొక్క వేగం ఎంత? ఆల్రెడీ మీకు ఇది కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిటిఎస్ని ఆధారంగా చేసుకొని మీకు బేసిక్లో చెప్పుకొని వస్తున్నాం. మనకేం అడిగాడు? స్పీడ్ అడిగాడు. అంతే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కావాలి. కావాలని మీకు బేసిక్ చాలా కలిపి షవర్ చేశాను. ఇప్పుడు ఒక ట్రైను ప్లస్ ఒక బ్రిడ్జ్ అన్నాడు కాబట్టి రెండు చెప్తారు. దీని పొడవు కలపాలి కాబట్టి ఇది 145, ఇది 655. ఈ రెండు కలిపితే ఎంత? 800 అవుతుంది. ఈ టైం ఎంత అన్నాడు అంటే 36 సెకండ్స్లో అన్నాడు. కానీ ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే అన్నీ కూడా కిలోమీటర్ పర్ అవర్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే ఎక్కువ దాంట్లోకి మార్చాలంటే ఎక్కువ బై తక్కువ 18/5 వేసుకుని ఇవన్నీ బేసిక్లో చెప్తామండి. ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి డైరెక్ట్ చెప్తూ ఉన్నా. 18 1 18 2 2 1 2 4 ఓకే అండి. 5 1 5 8 అంతే. ఆన్సర్ మనకి ఎంత? 80 కిలోమీటర్ పర్ అవర్. 80 కిలోమీటర్ పర్ అవర్ ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాం కదా. ఏ విషయంలో కూడా మీకు ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పుతూ ఉన్నాం. నెక్స్ట్ ఇక్కడ బిట్ ఇచ్చారు చూడండి. ఒక బహుభుజికి 54 వికీర్ణాలు ఉంటే దానిలోని భుజాల సంఖ్య ఎంత? ఒక బహుభుజికి 54 వికీర్ణాలు ఉంటే దానిలోని భుజాల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు బహుభుజి ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు n × n-3/2 అనే ఫార్ములా ఆధారంగా చేసుకొని ఈ వికీర్ణాలు మనకు టోటల్ మనకి ఎన్ని కావాలి? 54 కావాలి. ఆప్షన్ నుంచి ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ 11 వేద్దాం. 11 × 11 - 3 అంతే. 11 తీస్తే ఎంత అండి? 8 అంతేనా? /2 2 ఎంత? 4 1 2 1 2 4 11 4 44. కానీ మనకేం కావాలి? 54 కావాలి. అంతే. ఆప్షన్ ఏ అనేది అవ్వదు. అంతే. ఆప్షన్ 2 వెళ్ళిపోవాలి. ఒకవేళ చూడండి n × n-3 ఓకే అండి /2 అని ఫార్ములా ఆధారించి 12 వేసాం అనుకోండి. 12 × 9 అండ్ బై ఎంత? 2 2 1
2 ఆరుల 9 ఆరులు ఎంత అంటే 54 వచ్చింది. 9 ఆరులు ఎంత అండి 54 అయితే వచ్చింది. 54 వికీర్ణాలు వచ్చాయి. అంటే ఆప్షన్ ఎంత అంటే డైరెక్ట్గా మనం ఆప్షన్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ భుజాలని వికీర్ణానికి బై ఆప్షన్ నుంచి మీకు క్వశ్చన్ చేసుకోవచ్చు. దీనికి వికీర్ణాలకి బహుభుజికి వికీర్ణాలు కావాలని తెలగండి n/n-3/2 అనే సూత్రం ఆధారంగా చేసుకుని దీన్ని క్షణాల్లో మీరు తీసుకెళ్ళిపోవచ్చు అండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 44. అదేవిధంగా పరిశీలిస్తున్నామండి క్వశ్చన్ నెంబర్ 45. ఈ సెక్షన్ సి ఏదైతే ఉందో ఈ సెక్షన్ సిలో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది ఏమడుతుందో చూడండి. అనేక టాపిక్లు చేసినప్పుడు కూడా ఈ మెన్సులేషన్ అనే టాపిక్ ఎవరైతే చేస్తారో 1 నుంచి 2 బిట్లు ప్రతి ఎగ్జామ్లో ఉంటాయి. 1 నుంచి 2 బిట్లు అయితే 100% మీకు ఉంటుంది. ఈ టాపిక్ని ఎవరైతే చేయగలుగుతారో వాడు మీకు తిరిగి లేకుండా ఉంటుందండి. ఓకే, బిట్ ఏమడి కూడా చూడండి. 3850 సెంటీమీటర్లు ఘన పరిమాణం మరియు 20 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నటువంటి సిలిండర్, అది సిలిండర్ అన్నాడు. ఈ సిలిండర్ యొక్క వయసు ఘన పరిమాణానికి సూత్రం ఏంటంటే πr²h. πr²h ఏదైతే ఉందో πr²h, ఈ πr² యొక్క h యొక్క ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు? 3850 ఇచ్చాడండి. ఓకే అండి, దీనిలో పై విలువ అంతే 22/7 ఇంటూ r² ఎంత మనకు తెలియదు. మనకేమడిగాడు? వ్యాసార్థం అడిగాడు, ఇక్కడ 6 అడిగాడు. ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్ ఎత్తు ఇచ్చాడండి. ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 3850 ఇచ్చాడండి. 3850 ఏదైతే ఇచ్చాడు. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 11 రేళ్ళ 11 మూల 33, 11 మూల 33, ఇక్కడ 5 ఉంటే 11×5 = 55. ఇది క్యాలిక్యులేషన్ చేయొచ్చాం. నెక్స్ట్ 2 1 2 1 2, 2 7 14, 2 5 10. ఓకే అండి, ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకేం మిగిలిందంటే ఇక్కడ 25 మిగిలింది. 25 అంతంతలో 7ల 25 అంతలండి 7ల. కాబట్టి మనకి ఇక్కడ ఏం మిగిలింది? r² ఇక్కడ 7 మిగిలింది. ఇదేమో బై చేస్తే ఎవరికొస్తే ఏమవుతుంది అంటే గుణిస్తుంది. ఓకే, 6 ఎవరికి కావాలంటే ఇదేమో రూట్ అవుతుంది. 7 × 7, ఈ స్కేర్కి 7కు పోతే ఏం మిగిలిందంటే r ఎంత అంటే 7 ఏదైతే ఉందో ఈ 7 అని దీని యొక్క ఆన్సర్గా. వ్యాసార్థం ఎంత అంటే 7. ఆ సిలిండర్ యొక్క వ్యాసార్థం ఎంత అంటే 7 ఏదైతే ఉందో ఇదిగోండి. వ్యాసార్థం అంతా ఈ మొక్క మీకు బేసిక్గా చాలా క్లారిటీగా చెప్తా, ప్రతి పాయింట్ని పెట్టుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మిత్రం మీకు ఇక్కడ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళాం కదా, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. ఓకే అండి, అదేవిధంగా ఇది 45 సి సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ డి ఏదైతే ఉందో రీజనింగ్ 5 బిట్లు ఉంటాయండి. రీజనింగ్ 5 బిట్లు ఉంటాయి. దీనిపైన కూడా మీకు చాలా క్లారిటీగా ఉండాలి. ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. మనకు ఈ టాపిక్ చెప్పినప్పుడు చాలా క్లారిటీ చెప్పాను. ఎన్ అంతే 14 అని, టీ అంతే 20 అని, అంతే అక్షరాల్లో ఉన్నటువంటి వాటిని అంకెల్లోకి మార్చుకుంటే మనకి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా మార్చుకుంటున్నాయి. ఎస్ అంతే 19, వై అంతే 25. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ పెరిగింది? ఎంత పెరిగింది అంటే 5 పెరిగింది. 20 నుంచి 25కి ఎంత పెరిగిందంటే 5 పెరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఏదైతే రిలేషన్ కలిగి ఉంటుందో ఇదే రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా కలిగి ఉండాలి. సి అంతే 3, దీనికి 5 కలిపితే అంతే 8. 8 అంతే ఏంటండి హెచ్. 8 అంతే ఏంటండి హెచ్ ఏదైతే ఉందో ఉంది. యు అంతే 21, దీనికి 5 కలిపితే 26 ఏదైతే ఉందో జెడ్ ఏదైతే ఉందో దీని ఆన్సర్ ఎంత అంటే హెచ్ జెడ్ ఏదైతే ఉందో హెచ్ జెడ్ అనేది దీనికి ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే అండి, అదేవిధంగా 47 లెక్క కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడంటే ఇది బ్లడ్ లెసన్లో చూపిస్తూ లెక్క అడిగాడు. ఒక ఛాయాచిత్రాన్ని చూపిస్తూ ఒక బొమ్మను చూపిస్తూ, ఇది ఒక బొమ్మ అండి, ఈ బొమ్మను చూపిస్తూ ఆనంద్ ఎలా అన్నాడు. ఆనంద్ అనేవాడు ఏమన్నాడంటే ఈ వ్యక్తి నా తండ్రి అత్తగారి, ఆనంద్కి ఒక తండ్రి ఉంటాడు. తండ్రి ఉన్నాడంటే ఆటోమేటిక్గా వీటికి తల్లి కూడా ఉంటుంది. ఈ తండ్రి యొక్క భార్యే కదా తల్లి ఉంటుంది. ఈ తల్లిగారి యొక్క అత్తగారి యొక్క పెద్ద కుమారుడు, అత్తగారి యొక్క తల్లికి ఒక అత్త ఉంటుంది, ఆ అమ్మ ఉంటుంది, ఈవిడికి అమ్మ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ ఇతనికి ఏమవుతాడంటే అత్త అవుతుంది. వీడి యొక్క పెద్ద కుమారుడు ఉన్నాడట. ఎవరు? ఈ వ్యక్తి, ఫోటోలోని వ్యక్తి అట. ఈ ఫోటోలోని వ్యక్తి ఈవిడి యొక్క పెద్ద కుమారుడట. అయితే ఏమన్నాడంటే ఈ ఫోటోలోని వ్యక్తికి ఈవిడ ఏమి రిలేషన్ అని అడిగారు. ఫోటోలో ఉన్న వ్యక్తికి ఈవిడ ఏ రిలేషన్ అంటే సోదరి ఎవరైతే ఉన్నారో ఆ సోదరి యొక్క రిలేషన్ కలిగి ఉంటారు. ఇది మీకు బ్లడ్ రిలేషన్స్లో అంటే బ్లడ్ రిలేషన్స్ 3 రకాల క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. ఒకటేమో పాయింటింగ్, ఇది పాయింటింగ్ అండ్ పజిల్. ఇంకోటి ఏంటంటే రిలేషన్లో 3 రకాల క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది 47 క్వశ్చన్ అండి. ఇది దీని ఆన్సర్ ఇది అవుతుంది. లాస్ట్ 48 క్వశ్చన్కు మీరు ఒకసారి పరిశీలించండి. చాలా జాగ్రత్త. ఇది కూడా మన బాడ్మాస్ని ఆధారంగా చేసుకొని బిట్ అడిగాడు. మీరు ఒకసారి ఏమడిగాడు అంటే
225. ఇక్కడ డివైడెడ్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే డివైడ్ అంటే మైనస్ అని, ఎక్కడున్న అంకెలు మార్చేస్తున్నానండి. డివైడ్ అంటే మైనస్ అని, అదేవిధంగా 5 రాసుకున్నారు. ప్లస్ అంటే ఇంటూ అని, ప్లస్ అంటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ ప్లస్ని ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను. ప్లస్ అంటే ఇంటూ అని, అదేవిధంగా ఇంటూ 3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే 96 అండి, ఇది 96. అదేవిధంగా మైనస్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మైనస్ అంటే డివైడెడ్ అని, మైనస్ అంటే డివైడెడ్ అని, ఇంటూ అంటే ఎక్కడ ఇచ్చారు చూడండి, ఇంటూ అంటే ప్లస్ అని, ఇంటూ అంటే ప్లస్ అని, ప్లస్ 31 అన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంకెలు అన్నిటి ముందు మార్చాను. ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం దీని కాన్సెప్ట్ చెప్పినట్టు మార్చేస్తాం. ఫస్ట్ స్టేట్ చేయాలి, బాడ్మాస్ చేయాలి. 3 3ల 3 2ల ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే అండి, మనకేం మిగిలింది నెక్స్ట్ ఇది ఇంటూ చేయాలి. 35 2ల 10, 5 2ల 10, 3 5 15, 16. మైనస్ ఎంత అంటే 225 మైనస్ 160 ప్లస్ అంటే 31. ఈ 31 దీన్ని కలిపేసి ఇది ప్లస్ ఉంది, ఇది ప్లస్ ఉంది, 31 కలిపితే ఎంత అయిందంటే 6 5 వచ్చింది. దీంట్లో ఎంత తీసేయాలంటే 160 తీసేయాలి. 160 తీస్తే 6, దీంట్లో ఎంత మిగిలిందంటే 9. అంతే. దీని ఆన్సర్ ఎంత అంటే ఈ 96 ఏదైతే ఉందో 96 అని దీని ఆన్సర్ అవుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 48. బాడ్మాస్ రూల్ దీన్ని చూసుకొని ఆధారం చేసుకుని లెక్క అనేది ఇచ్చాడు. చాలా ఈజీగా మీకు బేసిక్లో చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా 49 కూడా చూడండి, తప్పుగా ఉన్న జతను గుర్తించండి అన్నాడు. ఇది ఒక్కటి మాత్రమే దీని యొక్క మల్టిపుల్ అవుతుంది తప్ప మిగతా ఏవి కూడా మల్టిపుల్ అవ్వకూడదు. దీని ఆన్సర్ ఎంత అంటే ఇది అవుతుందండి. ఇది ఐడెంటిఫై ద పెయిర్ అని అడుగుతున్నాడు. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇదేంటంటే డైరెక్షన్ అనే క్వశ్చన్. డైరెక్షన్ అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి x 205 degrees. ఇది ఎంతంటే సవ్య దిశలో 205 degrees సవ్య దిశలో, 160 అనేది అపసవ్య దిశలో వెళ్తున్నాడు. క్వశ్చన్ ఏమన్నాడంటే ఉత్తరం వైపు నిలబడి ఉన్న వ్యక్తి ఉత్తరం వైపు ఇలా మొహం చేస్తున్నాడు. ఉత్తరం వైపు నిలబడి ఉన్నాడు. ఏమంటున్నాడు? సవ్య దిశలో, సవ్య అంటే ఇలాగా సవ్య దిశలో ఎంత వెళ్తున్నాడంటే 205 degrees వెళ్తున్నాడు. అదేవిధంగా అపసవ్య దిశలో ఎంత వస్తున్నాడంటే 160 degrees వస్తున్నాడు. కాబట్టి సవ్య అపసవ్య అన్నాడు కాబట్టి మైనస్ చేస్తే 205లో 60 తీస్తే 45 degrees ఏదైతే ఉందో సవ్య దిశ ఎక్కువ ఉంది కాబట్టి సవ్య దిశలో వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన ఉత్తర వైపు వెళ్తున్నటువంటి వ్యక్తికి సవ్య దిశ అంటే 45 degrees. ఇది ఎక్కడికి వస్తే 90 అయిపోతుంది. ఇక్కడ 45 అన్నాడు కాబట్టి ఇదేమవుతుందంటే ఇది నార్త్, ఇది ఈస్ట్. కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అర్థమైంది కదా? ఈ విధంగా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుని జావడం జరుగుతుందండి. మన కృష్ణారెడ్డి అకాడమీలో ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లారిటీగా బేసిక్ నుంచి హై రేంజ్ వరకు కూడా, ఎందుకంటే పేపర్ ఎలా ఉంటుందో తెలియదు. మైనస్లు ఉన్నాయి, మైనస్లు లేవు. ఇంకోటి ఏంటంటే తెలుగులో పేపర్ ఇస్తున్నాడు. కాబట్టి చాలా క్లారిటీగా మన యాప్లో కూడా చాలా ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ చేస్తున్నాము. అతి త్వరలో మీకు యాప్ని కూడా అతి తక్కువ కాస్ట్తో కేవలం 100-200 రూపాయలతో మాత్రం మీకు అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి మన ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. మీకు 100% మేము సబ్జెక్ట్ అందించే విధంగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.